ఏం సమస్యలు లేవా? సమస్యలు ఎందులో బోళ్ళు ఉన్నాయి, సమస్య చెప్పుకుంటే బోళ్ళు ఉన్నాయి. ఆ. కానీ సామరస్యంగా పోటీ జరుగుతుందా ప్రస్తుతానికి? జరుగుతుంది. ఎవరు గెలిచేదానికి అవకాశం ఉంది? టీడీపీ వెనుకల రాము గారు గెలిస్తే అవకాశం ఉంది. ఎందుకని కరాఖండిగా చెప్తున్నారు? 20 ఏళ్ళ నుంచి ఒకే మనిషి ఇక్కడ పాతుకుపోయి ఉన్నారు కదా. పాతిపోయినా సరే ఆయన ఎవరికి ఏమీ చేయలేదు. మంత్రి పదవి చేపట్టారు కదా, ఎందుకు చేయలేదు? ఏం చేయలేదు ఆయన. మంత్రి పదవి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి లేదా? ఏమీ లేదు అసలు. 20 ఏళ్ళ నుంచి అభివృద్ధి లేదు. మంత్రి ఇప్పుడు వెనక మన మంత్రి వచ్చింది. 20 ఏళ్ళ నుంచి అభివృద్ధి ఏది లేదు. ఏం రోడ్లు కానీ ఏమీ వేయలే. చూడండి పోనీ మీరు 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 చూసి మొత్తం చూడండి మామూలుగా అసలు ఏ రోడ్డు వేయలే. యువతకి ఉద్యోగాలు ఏం రాలా. ఇప్పుడు సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటండి? ఈ ప్రభుత్వం నా పథకాలు ఇవి ఎందుకే చెప్పండి. ఏం కావాలంటారు అయితే? ఆ పథకాలు అవసరం లేదు. ఆ పథకాలు అవసరం లేదు. పథకాలు వద్దన్నారు. ఏం కావాలి? ఉన్నప్పుడు చంద్రన్న బీమా పెట్టాడు. ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఎవరన్నా చనిపోతే సగటు మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు. యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పిల్లలు ఒకవేళ చనిపోతే ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నాయి, మగపిల్లడు ఉన్నాయి, ఆ డబ్బులతో వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ చిన్న చిన్న అప్పులు ఉంటే కట్టుకునేవాళ్ళు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆ పథకం ఉంచాడు పని ఏమన్నా? ఆ పథకం లేదు. ఆ పథకం ఉండడం వల్ల చాలామంది బాగుపడ్డారు. చాలా కుటుంబాలు బాగుపడ్డాయి ఆ చంద్రన్న బీమా వల్ల. ఇవాళ వెనుగల రాము గారు పేదవాడికి ఉచితంగా అన్నం పెడుతున్నాడు. అది ఆయనే రావాలని కోరుకుంటున్నాము. అధికారం లేకముందే ఆయన ఇలా చేస్తుంటే రేపు అధికారంలో వస్తే ఇంకెందుకు చేస్తాడు? యువతకు ఉద్యోగాలు ఇచ్చారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తోపుడు బండి బళ్ళు వ్యాపారం బళ్ళు ఇచ్చారు, రకరకాలు ఇచ్చారు. ఇక్కడ మనిషి కాదు ఆయన, ఒక ఎన్ఆర్ఐ గెలిస్తే రేపు వెళ్ళిపోతాడు అని అంటున్నారు. సైనికుడు, గుడివాడ సైనికుడు ఆయన. ఇలా చెప్పుకున్నాను, కలపల మండలి చెప్పుకున్నది అప్పటి నుంచి. కానీ ఆయన సైనికుడు. ఇక్కడ మొత్తానికి గెలుస్తారంటారు. 100% గెలుస్తారు, గెలిపించుకుంటాం. స్టేట్ డెవలప్మెంట్ లేదు కాబట్టి 20 సంవత్సరాల మట్టి ఇక్కడ ఒక్కడనే గెలిపిస్తున్నాము. వాళ్ళ షోలు తప్పితే ఇక్కడ గుడివాడకి ఏమీ లేదు. ఈడు వచ్చినాక జగన్ అనేవాడు వచ్చినాక బాగా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ కొడాల నాని గారు మంత్రి గారికి ఏం చేయలేదా? ఏం చేసినట్టు మీరు గుడివాడంతా తిరిగారా? ఏమన్నా చేసినట్టు కనపడుతుందా? రోడ్లు ఎక్కడన్నా కనపడ్డాయా? మంచినీళ్ళు ఏమన్నా ఏది ఉందా? కుళాయికి వాళ్ళు లేదు. ట్యాంకర్ ద్వారా ఇప్పుడు మిలిటరీ ఎలక్షన్ దీనికి వచ్చారు. వాళ్ళు వాడుకుంటాకి ట్యాంకర్లో నీళ్ళు తీసుకొచ్చి పైకి మెట్లు పైకి స్టేడియం పైకి మోసుకెళ్తున్నారు. ఎగ్జాంపుల్ ఎందుకంటే ఏం కావాలి? అయితే మొత్తానికి ఈసారి వెలుగొండ రాము గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన ప్రజలు ఎంతవరకు తిరుగుతున్నారు, ప్రజలు ఎంతవరకు ఆయన ఆశీర్వదిస్తున్నారు? ఎనగండ్ల రాము అనే అతను సౌమ్యుడు, పబ్లిక్లో తిరుగుతున్నాడు. ప్లస్ తెలుగుదేశం గాలి స్టేట్ మొత్తం ఉంది. వీడు నవరంధ్రాలు ఇచ్చానని చెబుతున్నాడు. జనాలకి 9 బొక్కలు పెట్టాడు. నవరంధ్రాలు అనేది ఎంతమందికి ఇస్తున్నాడమ్మా? 100కి 5-6 ఇస్తున్నాడు. సెంట్రల్ నుంచి వచ్చే రేషన్ బియ్యం కాడి నుంచి కందిపప్పు, చింతపండు అన్నీ 14 రకాలు వచ్చేది. ఇవాళ బియ్యం తప్పితే లేదు. ఇవాళే 77% జాన్యువరిలో వచ్చింది, 23% పక్కదారికి వెళ్ళిపోతుంది. కాకినాడ పోర్ట్ నుంచి ఈ బినామీ చంద్రశేఖర్ రెడ్డి సౌత్ ఆఫ్రికా కంట్రీస్కి తోలేస్తున్నాడు. నువ్వు 9 రంధ్రాలు పెట్టేసింది అందరికీ. ఇప్పుడు 100 మందికి ఇచ్చేది 5-6కి, 100 మందికి నెత్తి మీద టోపీ పెడుతున్నావు. నువ్వు ఇచ్చేది 5-6కి ఏం చేసేస్తున్నావు? అప్పు చేసి ఈతగా ఇస్తున్నావు. నువ్వు అభివృద్ధి చేసి డెవలప్ చేసి ఇవ్వాలి. అప్పు చేసి ఇవ్వడం ఏంటమ్మా? నిన్నెవడు అడిగాడు? నేను ఇచ్చాను అంటే ఇచ్చి చెప్పు కింద నలుపుతావా? ముందుంది చీప్ మందు, రోడ్డంతా ఏడ్చాడు. 24 గంటలు అరాచకాలు పెరిగిపోతాయని. ఇవాళ నువ్వు ముందు ఎలాగెత్తున్నావు? ఎలాంటి ముందు ఎత్తున్నావు? తయారీ నువ్వే, అమ్మకం నువ్వే, డబ్బు నీదే. బీడీ కొట్లో డిజిటల్ పేమెంట్ 5 రూపాయలకు కూడా 5 రూపాయలు డిజిటల్ పేమెంట్ చేస్తున్నానే. నీ దగ్గర డిజిటల్ పేమెంట్ అయితే ముందెందుకు ఇవ్వు? నేను అడిగిన వస్తువు, నేను కస్టమర్ని, నేను అడిగిన ముందు నువ్వెందుకు ఇవ్వు? నీ దగ్గర ఉన్నది నేను తీసుకోవాలని కర్మేంటి? ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో పెట్టాడు, 4000 చేస్తాను. సాధ్యమా అన్నాడు. సాధ్యమే. మీరు దొబ్బే గ్రానే డబ్బులు గవర్నమెంట్కి ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్కి జీఎస్టీ వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటా వస్తుంది. ఈ డబ్బు ఖజానాకి వెళ్తుంది. 4-5 దొబ్బేస్తున్నారు ఇదంతా. అలాగే ముందు డబ్బులు ఖజానాకి వెళ్ళిందనుకో, ఆ డబ్బుతో కట్టేయచ్చు. ఇలాంటివన్నీ ఆపుకొని గవర్నమెంట్ ఖజానాకి వెళ్తే ఏదైనా ఇవ్వచ్చు, డెవలప్ అందులో చంద్రబాబు నాయుడు అంటే బ్రాండ్. ఎలా ఇవ్వగలరు? ఇంట్లో కూర్చుని అప్పు చేసి బట్టలు నొక్కుతాం. మన నాన్నే అప్పు చేసి మనం చదివించాడు. కష్టపడి చదివిస్తే మనం ప్రయోజకులు అవుతాం.
మనం కాస్త ఎదిగేసరికి ఇల్లు వాకులు అమ్ముకోవాలి. రేపు ఆంధ్ర పరిస్థితి కూడా అంతే. ఎవరి నెత్తి మీద పడుతుందమ్మా? చెత్త మీద పన్ను ఎప్పుడన్నా విన్నావా? చెత్త మీద పన్ను ముందే ఎక్కడా లేని నీకే పుడతాయా దరిద్ర తెలివితేటలన్నీ? బయట స్టేట్లకు వెళ్తే కావాల్సిన ముందు దొరుకుతుంది. నేను అడిగిన ముందు ఇస్తాడు. నీ దగ్గర ముందు ఈ స్టేట్లో దొరికే ముందు ఎక్కడన్నా దొరుకుతుందా? అంతా జేబులో వేసుకుంటాం. నేను పేదాడిని అంటాం. అందరికీ తెలుసు ఎవడ పేదాడో ఎవడ ఇదో అందరికీ తెలుసు. బేదార్పులు నాకు మంచి చేస్తే నాకు చేయండి ఉదారంగా మాట్లాడుతున్నా. అది నీ ఓటమిని అంగీకరిస్తున్నావు. ఇచ్చేది ఎంతమందికి ఇస్తున్నామా వాళ్ళు నీకే వేయని. నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. నేను ఎదురుకూడదా. మొత్తానికి ఈసారి గుడివాళ్ళ చరిత్ర మారిపోతుందా? గుడివాడ చరిత్ర మారుతుంది. ఈ జగన్ అనేవాడు ఫ్యూచర్లో కూడా రాకుండా పోతాడు. గుడివాడ చరిత్ర మారుతుంది. నేను బెదవాడ వెళ్ళటం మానేసిందే కేవలం రోడ్డు మీద సీనియర్ సిటిజన్గా భయపడిపోయి. అది అంతకంటే ఇంకేం లేదు. ఎందుకంటే ఏం పాజిటివ్స్ లేవు అక్కడ, అన్ని నెగిటివ్సేనా? పాజిటివ్స్ యాజ్ సీనియర్ సిటిజన్గా సమాజంగా చూస్తే నాకు ఎక్కడ కనపడలా. నాకేం కనపడలేదు. ఏ అభివృద్ధి లేదంటారు? ఏం అభివృద్ధి కనపడింది? కొన్ని మీరు ఎవరైనా చెబితే ఇక్కడ డ్రైనేజీ లేకపోతే ఇక్కడ మా రోడ్లు కానీ ఇది కనపడ్డాయంటే డెఫినెట్గా మనం చెప్పుకోదగ్గదే. అదేం కనపడలేదు కదా. ఇప్పుడు దగ్గర దగ్గర 20 ఏళ్ళు ఉన్నారుగా. ఈసారి పైన మినిస్ట్రీ కూడా వచ్చింది. పైన అదే ప్రభుత్వం, కింద అదే ప్రభుత్వం. అంటే నాకు అనుమానం వీళ్ళు చేయగలిగింది ఏం లేదు పెద్దగానే. అక్కడి నుంచే ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయిగా. ఏమి చేయకపోయినా అదే చెత్త పన్ను అయ్యి వేసేసారు. లోకల్ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేని పరిస్థితిలోనే ఉన్నాడు కదా. అందువల్ల మంత్రి పదవి వచ్చినా ఏం చేయలేకపోయారా? అంతేగా ఏం జరిగిందో పని ఉంటే చెప్తారు కదా. అదే నేనేమి చెప్పటం కాదు ఇది కాదు కానీ అందుకోసం. అయితే మొత్తానికి ఇప్పుడు వెనుగొండల రాము గారు జనాలు ఎంతవరకు తిరుగుతున్నారండి? వెనుగొండ రాము బాగా తిరుగుతున్నాడు. నో డౌట్. అతను క్లీన్ చిట్ ఉంది కానీ బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు. దాంట్లో ఏమేమి మనం అనుకోవసరం లేదు అతని గురించి. ఎందుకంటే క్లీన్ చిట్ అతను అంతకుముందు పొలిటికల్ కాదు కాబట్టి అతను వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు అనేది జనం భావన. మార్పు కోరుకుంటున్నారు ఈసారి గుడివాడ ప్రజలు? 100% సంభవిస్తుందా? అది చూద్దాం. జూన్ 4 చూద్దాం. నీటి ప్రాబ్లం, డ్రైనేజ్ వ్యవస్థ ఇలాగే ఉందండి. నీళ్ళు అయ్యి కూడా ఇక అంతంత మాత్రమే. మురుగుడు నీళ్లు అయ్యి ఏమో ఈయన వస్తే మాకు బాగా చేస్తారని. ఎవరు వస్తే బాగా చేస్తారని? వెనుగల రాము గారు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తాయి పైన. మాకు బాగుంటుందని. మా ఇళ్ళకి కూడా డబ్బులు అయ్యి రద్దు చేస్తామంటున్నారు. దాని గురించి వరకు కొడాల నాని గారు ప్రభుత్వ పరిపాలన మొత్తం చూశారు. మంత్రి పదవి కూడా చేపట్టారు. ఆయన ఎంతవరకు చేశారండి? ఆయన గత ప్రభుత్వంలో ఏం చేశారు, ఇప్పుడు చేస్తున్నారండి అలాగే. ఇంకా అలా చేయటమే, ఇంకా అంత మించి ఉంది. సో డెవలప్మెంట్ అనేది పెద్దగా లేదా? డెవలప్ అంటే ఏముందండి, అంత సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ డెవలప్ అయితే ఏం లేదు. విద్యా ఉపాధి అవకాశాలు కూడా ఇక స్కూళ్ళు అయ్యి అమ్మఒడి అంటున్నారు, అయ్యి అంటున్నారు. పిల్లల్ని పంపిస్తున్నారు అంతవరకే. చదువు కూడా అంతంత మాత్రమే. చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మెయిన్ చదువుకుని ఏం ప్రయోజనం అండి? మా ఇంట్లోనే ఎంఎస్సీ చదివిన పిల్లడు ఉన్నాడు, ఉద్యోగం లేదు, ఏం లేదు. అది ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఖాళీగానే ఉన్నాడు అని ప్రస్తుతానికి. లోన్లు ఏమొస్తున్నాయండి? లోన్లు ఏం లేవండి. బీసీ లోన్లు అని అవన్నీ తీసేశారు. అదే బాబు వస్తే జాబ్ వస్తుందా? ఆ బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్ముతున్నామండి మేము ఖచ్చితంగా. ఈసారి కొడాల నాని గారు పోతారు అయితే ఇక్కడ? పోతారని నేను చెప్పలేను కదండి అట్లా. అది రావాలి. మాకు ఆయన రావాలి, వెనుగల రాము గారు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లుంది ఈసారి మీ ప్రాంత వాసులు మార్పు కోరుకుంటున్నారా? బాగా టఫ్గా ఉన్నది. ఆల్రెడీ చెప్పగలం, ఎవరికి ఇస్తే చెప్పలేము. గెలవాలని కోరుకుంటున్నాం. టీడీపీ వస్తే కొంచెం ఇండస్ట్రీలు వస్తాయని నమ్మకం ఉంది. సామాజిక ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు వస్తే మా ఆశ. మార్పు వస్తుందంటారా? మార్పు రావాలి, గవర్నమెంట్ రావాలి కదండి. రేపు 13 ఎలక్షన్స్ 13 అయిపోయినాక తేలుతుంది ఏ విషయం అనేది. ఇప్పుడేం చెప్పలేం. అది కొడాల నాని గారు ఇప్పుడు దాకా ఉన్నారు కదా, ఆయన మంచి వ్యక్తి అండి. వ్యక్తిపరంగా చెప్పాలంటే ఆయన మంచి వ్యక్తి. అట్లాగే రాయ వెంకటేశ్వర గారు మంచి వ్యక్తి మా గుడివాడికి. కానీ ఇద్దరు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? మంత్రి పదవి వచ్చింది, ఇసరి ఫండ్ రాలా, ఫ్లైఓవర్స్ ఏదైనా ఇచ్చినాయి కానీ రోడ్డు మటుకు చాలా దారుణంగా ఉన్నాయి. అందుకని నాన్నగారు చేసిన మటుకు వ్యక్తిపరంగా చెప్పాలని నాన్నగారు నన్ను వెళ్ళనుకుంటున్నాను.
అలాంటప్పుడు నాని గారు కాకుండా ఈసారి టీడీపీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? టీడీపీ రావాలనుకుంటున్నాను. ఇప్పుడు నా సంవత్సరం ఆయనకి అవకాశం ఇచ్చాం. ఒక సంవత్సరం ఇద్దాం అవకాశం అవకాశం ఇద్దాం. మార్పు, ఆ పరంగా. మార్పు ఆ విధంగా మార్పు తప్ప వేరే విధంగా కాదు.